తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ వేళ దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష తిరుమల పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు తమిళనాట గెలుపోటములపై హోరాహోరీ పోరు సాగుతుంటే మరోవైపు త్రిష భక్తి పారవస్యంలో మునిగి తేలటం రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారితీసింది. సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో త్రిష పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో త్రిషకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి ఆలయం క్యూ లైన్ లో ఆలయం వెలుపల ఉత్సాహంగా కనిపించిన త్రిషను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ రోజు త్రిష పుట్టినరోజు కూడా కావటం విశేషం. తన పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారి కృప కోసం ఆమె తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటన వెనుక కేవలం పుట్టినరోజు మాత్రమే కాకుండా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రికళగం పార్టీ ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది. విజయ్ త్రిషల మధ్య ఉన్న స్నేహం, బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ప్రాణమిత్రుడు విజయ్ రాజకీయ అరంగేట్రం ఘనంగా ఉండాలని, ఆయన పార్టీ భారీ విజయం సాధించాలని కోరుకుంటూనే త్రిష ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం రాత్రే త్రిష తాను తిరుపతికి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఫలితాల కౌంటింగ్ కూడా సరిగ్గా త్రిష పుట్టినరోజు నాడే రావటం, అదే సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకోవటం యాదృచ్ఛికమే అయినా తమిళనాట మాత్రం ఇది విజయ్ కోసం త్రిష ప్రార్థన అనే కోణంలోనే వైరల్ అవుతోంది. విజయ్ రాజకీయ ప్రస్థానానికి త్రిష ప్రార్థనలు ఎంతవరకు తోడ్పడతాయో వేచి చూడాలి.